యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నప్పుడు యూపీఎస్సీని అర్థం చేసుకోవడం చాలా చాలా అవసరం. ఎవరైతే టెస్ట్ సిరీస్ల కన్నా పీవైక్యూస్కి టాప్ ప్రయారిటీ ఇస్తారో వాళ్ళందరూ కూడా సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అవుతున్నారు. ఇది ఎప్పుడు తెలుస్తుంది? ఒక 4-5 అటెంప్ట్ అయిన తర్వాత ఈ క్లారిటీ వస్తుంది చాలామందికి. మీరు బిగినర్ అయితే నేను చెప్పిన ఇన్పుట్స్ అలా తీసుకోండి, మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే ప్రిలిమ్స్ అనేది క్లియర్ చేస్తారు. ఇక్కడ యూపీఎస్సీని ఎలా అర్థం చేసుకుంటామంటే వాళ్ళ ప్యాటర్న్స్ అర్థం చేసుకున్నట్టు మనం డీకోడ్ చేస్తే, ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేస్తే మీకు ఆ లాజిక్ అనేది అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పర్టికులర్ థీమ్లో మనం డిస్కస్ చేయబోయే కీవర్డ్ అంటే ఎలక్ట్రిక్ అనే కీవర్డ్. ఈ ఎలక్ట్రిక్ అనే కీవర్డ్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో చూద్దాం. ఇక్కడ యూపీఎస్సీ ఎప్పుడు కూడా క్వశ్చన్స్ని రిపీట్ చేయదు. మహా అయితే 100లో ఒక క్వశ్చన్ మాత్రమే రిపీట్ అవుతుంది. అది కొన్ని ఇయర్స్లో మనం చూసాం. లాస్ట్ 10 ఇయర్స్లో రిపిటేషన్ అనేది ఓన్లీ ఒకే ఒక క్వశ్చన్. కానీ యూపీఎస్సీ ఏం చేస్తుంది తెలుసా? థీమ్స్ని రిపీట్ చేస్తుంది. అది మీకు ఇస్తున్న ఒక క్లూ. ఫర్ ఎగ్జాంపుల్ 2023 సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ చూడండి, ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్స్ మీద మనకి క్వశ్చన్ డిజైన్ చేశారు. అలాగే 2024 చూడండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద క్వశ్చన్ డిజైన్ చేశారు. అలాగే 2025లో చూడండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద మనకి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటి, ప్రతిసారి కూడా డిఫరెంట్ పర్స్పెక్టివ్లో డిఫరెంట్ కంటెక్స్ట్లో క్వశ్చన్స్ అనేవి డిజైన్ అవుతున్నాయి. అండ్ దీంట్లో మూడిట్లో కూడా మన కామన్ కీవర్డ్ ఏంటి, ఎలక్ట్రిక్ అనే కీవర్డ్ కనిపించింది చూడండి. ఇది ఇక్కడ కోర్ థీమ్ అనమాట. ఇది ఇప్పటి నుంచే వస్తుంది కాదు కదా. ఇప్పుడు చూడండి, 2023 చూసారు, 2024 చూసారు, 2025 చూసారు. ఇది ఇప్పటి నుంచి వస్తుంది కాదు. ఎప్పటి నుంచి వస్తుంది తెలుసా? 1979 నుంచి వస్తుంది. ఇక్కడ మీరే చూడండి, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, ఎలక్ట్రిక్ అనే కీవర్డ్ మనకు ఉంది. అలాగే 1984 చూడండి, మైకా ఈజ్ అబండెంట్లీ యూజ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండస్ట్రీస్, ఎలక్ట్రికల్. సో ఇక్కడ కూడా సేమ్ అదే ఎలక్ట్రిక్ కీవర్డ్ ఉంది. అంటే ఇక్కడ యూపీఎస్సీని అర్థం చేసుకుంటే మీ ప్రిపరేషన్ చాలా వరకు ఈజీ అవుతుంది, ఎగ్జామ్ రిలవెంట్గా అవుతుంది. అండ్ ఎగ్జామ్లో రావడానికి స్కోప్ ఎక్కడ ఉందనే క్యాల్కులేషన్తో మీరు ముందుకు వెళ్తారు. అంతే తప్ప మనం సిలబస్ కంప్లీషన్ అవుట్ చేస్తే సరిపోతుంది అన్నది చాలా వేగ్ ఐడియా. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎంత కాంపిటీషన్ బీట్అవుట్ చేయాలంటే కంపల్సరీ యూపీఎస్సీ సంబంధించిన స్ట్రాటజిక్ ప్రిపరేషన్ అవసరం, యూపీఎస్సీని అర్థం చేసుకోవడం అవసరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2025 ప్రిలిమ్స్లో చూడండి, ఈ ఒక్క ఎలక్ట్రిక్ అనే కీవర్డ్తో ఎన్ని క్వశ్చన్స్ వచ్చి చూద్దాం. ఉండి మనకి 100 క్వశ్చన్లు కదా. ఈ ఎలక్ట్రిక్ అనే కీవర్డ్ చూడండి, ఇది ఒకటో క్వశ్చన్, ఇది రెండో క్వశ్చన్, ఇది మూడో క్వశ్చన్. ఇక్కడ మూడో స్టేట్మెంట్ కూడా కరెక్టే మంది. అంటే ఇక్కడ చూడండి, ఓన్లీ ఈ కీవర్డ్ బేస్ చేసుకొని మనకి 3 క్వశ్చన్లు 2025 వచ్చాయి, అవునా? 2024 చూడండి, 1, 2. అంటే ఇక్కడ 2 క్వశ్చన్లు మనకు 2024 ఇచ్చారు ఎలక్ట్రిక్ అనే కీవర్డ్తో. థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్స్, ఆ జీఆర్ పడింది, జనరేటర్స్. అంటే ఇక్కడ వాళ్ళు ఇస్తున్న థీమ్ని మీరు పట్టుకోవాలి. సో కరెంట్ రిలవెన్స్ ఉన్నవి మీరు ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఇంకో పర్స్పెక్టివ్ చూద్దాం. అంటే పాత క్వశ్చన్ పేపర్లు ఒకసారి చూద్దాం. ఇవన్నీ ఎలా తెలుస్తుందంటే యూపీఎస్సీ తాలూకా మైండ్ సెట్ని మనం అర్థం చేసుకోవాలి. యూపీఎస్సీ లెన్స్లో క్వశ్చన్ పేపర్స్ మనం చూడాలి. ఇప్పుడు 1985 చూడండి, ఇక్కడ కూడా హెవీ ఎలక్ట్రికల్స్ మీద చూసాం. అలాగే 1996 చూడండి, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఇక్కడ ఉంది. 1997 చూడండి, ఆల్మట్టి డ్యామ్ ఇచ్చారు. అఫ్కోర్స్ ఇది హైడ్రో ఎలక్ట్రిక్, అది 1997లో. తర్వాత 2005 ఇది కూడా హైడ్రో ఎలక్ట్రిక్ సంబంధించింది. 2005 సేమ్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. అలాగే 2008 చూడండి, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. అదే 2008 పేపర్ చూడండి, ఎలక్ట్రిసిటీ జనరేషన్ మీద ఇచ్చారు. సేమ్ అదే 2008 పేపర్ చూడండి, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. సేమ్ అదే క్వశ్చన్ పేపర్ 2008, ఎలక్ట్రిఫికేషన్ పాలసీ. ఆ తర్వాత 2015 చూడండి, ఎలక్ట్రిసిటీ జనరేషన్. 2015 సేమ్ ఇక్కడ కూడా ఫ్యూయల్ సెల్స్, మళ్ళీ హైడ్రోజన్ ఫ్యూయల్. ఇందాక మనం చూసాం ఫ్యూయల్ సెల్ మీద, అది ఆల్రెడీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్లో ఉంది. ఇక్కడ చూడండి, ఫ్యూయల్ సెల్, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వెహికల్స్. అంటే ఇక్కడ వాళ్ళ తాలూకా మైండ్ సెట్ మీద మీకు ఒక క్లారిటీ వస్తుందా లేదా, అది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా వాళ్ళ ఆలోచన విధానాన్ని పట్టుకోవాలి. ఓకే, సో 2015లో కూడా ఫ్యూయల్ సెల్స్, హైడ్రోజన్ రిచ్ ఫ్యూయల్, ఎలక్ట్రిసిటీ, ఇదే థీమ్. మళ్ళీ నెక్స్ట్ 2016 చూడండి, మళ్ళీ ఎలక్ట్రిక్ ప్లేన్ టెస్టెడ్ బై నాసా. 2023 ఇందా మనం చూసాం, ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్స్. ఇలాగా 2023లో కూడా 2 క్వశ్చన్స్ మనకు కనిపించాయి ఈ ఎలక్ట్రిక్ అనే కీవర్డ్తో. 2024లో 2 క్వశ్చన్లు కనిపించాయి, 2025లో 3 క్వశ్చన్లు కనిపించాయి. అంటే ఇక్కడ
మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక ఐడియా వచ్చిందా? అండ్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి పర్టికులర్లీ 2015 నుంచి చూసుకుంటే ఎక్కువ మనకి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ వస్తున్నాయి. ఓకే, ఇవన్నీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. అందుముందు ఏంటి, మన స్టాటిక్ పార్ట్ నుంచి వచ్చాయి. ఈ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ మీద మనకి ఎక్కువ క్వశ్చన్స్ కనిపించాయి. ఓకే, సో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక ఐడియా వచ్చిందా లేదా ఇప్పుడు మీకు? ఇక్కడ మీరు యూపీఎస్సీని ఏ కోణంలో చూస్తున్నారు, ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళు ఇచ్చిన ప్యాటర్న్స్ మీద మీరు ఎలా వర్కౌట్ చేస్తున్నారు, హిడెన్ ఏరియాస్ని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు, ఎగ్జామ్ రిలవెంట్గా ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూని కూడా మీరు అర్థం చేసుకొని స్ట్రాటజిక్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఈ సిరీస్ని ఇలాగే కంటిన్యూ చేస్తాను, ఫాలో అవ్వండి. దట్స్ ఇట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.